దేవుడు యథార్థవంతుడు అంటే ఆయనలో ఏ పొరపాటు, ఏ తప్పు, ఏడు చెడుతనము లేదు. ఇది ఆయన లక్షణం అండి. అంటే దేవుడు ఒక మాట మనిషికి చెప్పే ముందు ఆ మాట ప్రకారం తానున్నానా లేదా అని ఆలోచిస్తాడు. దేవుడు ఒక పని చెయ్యండి నాయన అని చెప్పే ముందు ఆ పని నేను చేస్తున్నానా లేదా అని చూసుకుంటాడు. ఆయనలో తప్పు ఉంటే నిన్ను తప్పు చేయొద్దు అంటే రైటా? ఏమని? తండ్రి మందు తాగుతూ కొడుకుని అంటున్నాడట, ఏమని? నేను తాగితే తాగాను నాయన, నువ్వు తాగద్దు. కొడుకు వింటాడా? తండ్రిని చూసిన కొడుకు నేర్చుకోవాలి కదండి. తండ్రి వాక్యానుసారంగా లేకుండా, అదే నేనేదో అయిపోయాను అలాగా, నువ్వు మాత్రం వాక్యానుసారంగా ఉండన్నాడు అనుకో, కొడుకు అర్థమవుతుందా లేదా? స్ట్రైక్ అయిద్దా? మనలో చూసి మన పిల్లలు నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. అవి మనం చేసి వాళ్ళకి చూపించాలి. దేవుడు పరిశుద్ధుడా? మనల్ని ఎలా పుట్టించాడు? ఎలా ఉండమన్నాడు? పరిశుద్ధులుగా ఉండమన్నాడు.